ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసారు కదా. ఇలాంటి వీడియోస్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి, మీరు చూసే ఉంటారు కదా. అండ్ ఇలాంటి వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్పాను. కానీ ఇంకొంచెం కొంతగా మనకు ఈ ట్రెండింగ్లో ఇంకొంచెం స్మార్ట్గా చేంజ్ చేసి మనకు స్టార్టింగ్లో ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఇలాంటి వీడియోస్ కూడా వస్తున్నాయి. అండ్ మన సబ్స్క్రైబర్స్ అండ్ మన వీడియో కింద చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఈ విధంగా ఈ ట్రెండ్ వీడియోస్లో ఈ విధంగా స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి బ్రో అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో నేను అదే చెప్పబోతున్నాను. సో ఇప్పుడు మొత్తానికి ఇలాంటి వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ స్టార్టింగ్లో ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా మీరేం చేసుకోవాలంటే ఇక్కడ ప్లే స్టోర్ నుంచి సూపర్ విపిఎన్ అనే ఈ విపిఎన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకొని దీన్ని ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. ఇది కనెక్ట్ అవ్వడానికి ఒక 30 సెకండ్స్ అలా టైం పడుతుంది. సో సూపర్ విపిఎన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు డైరెక్ట్ క్యాప్కట్ టెంప్లెట్ లింక్ అనేది ఇచ్చేసాను. ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ క్యాప్కట్ లింక్ అనమాట. ఇక్కడ పిన్నిడ్ మెసేజెస్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు ఇచ్చాను. సో ఇక్కడ ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకొని డైరెక్ట్గా మీరు వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా టెంప్లెట్ మీద క్లిక్ చేసుకుని నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఒకవేళ మీకు ఓపెన్ కానట్లయితే ఏం చేసుకోవాలంటే ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ బార్లో సింపుల్గా ఇక్కడ templates.guru.com అనే ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. వెబ్సైట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మనకు ట్రెండింగ్లో టెంప్లెట్ అనేది వచ్చేసి చూడండి. ఇక్కడ ఇటోలి డాఫ్రిక్ క్యాప్కట్ టెంప్లెట్ అని ఇక్కడ ఇది ఓకే. ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ యూజ్ టెంప్లెట్ ఆన్ క్యాప్కట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇది క్యాప్కట్ యాప్కి రీడైరెక్ట్ అయిపోతుంది ఓకే. కింద యూజ్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ యూజ్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫోటో లేదా వీడియో మీరు ఏది కావాలో అది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్గా ఒక ఫోటోని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫోటో యాడ్ చేసుకున్నాను. సో ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత మనకు వీడియో అనేది ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు కొంచెం వాల్యూమ్ తగ్గించుకుంటాను నేను. సో ఇది వచ్చేసి మన వీడియో. సో మనకు వీడియో క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోని మనం సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ అని టిక్టాక్ సింబల్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ వీడియో అనేది సేవ్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ తొందరగానే సేవ్ అయిపోతుంది వీడియో ఓకే. ఇక్కడ 66-70% వరకు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలో చెప్తాను ఓకే. ఇంతవరకు అయితే మనకు వీడియో రెడీ అయిపోయింది. సో మీకు తెలిసిందే ఇది. సో ఇప్పుడు వచ్చేసి వన్ స్టెప్ బ్యాక్ వచ్చేసరి బ్యాక్ వచ్చిన తర్వాత మనకు డైరెక్ట్గా ఇక్కడ క్యాప్కట్ యాప్లోకి మనం వచ్చేస్తాం. సో వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంది కదా, సో ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఓకే. నేను ఇక్కడ వీడియోని యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత మనకు వీడియో ఈ విధంగా ఉంటుంది. సో మనకు ఆడియోని మ్యూట్ చేసుకుంటాను ఈ వీడియో నుంచి. సో ఇది మనకు ట్రెండింగ్లో ఉన్నటువంటి వీడియో. అండ్ ఇప్పుడు దీనికి మనకు స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ రావాలి కదా. సో ఆ బ్లర్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే కింద మనకు ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ ట్రెండింగ్లోనే ఉంటుంది, లేదా ఇక్కడ మనకు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకు బ్లర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. మనకు స్టార్టింగ్లో ఇక్కడ హలో బ్లర్ ఎఫెక్ట్ ఉంది చూడండి. సో ఈ ఎఫెక్ట్ కావాలంటే మీరు ఈ ఎఫెక్ట్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా మనకి ఇక్కడ సింపుల్గా ఇక్కడ డైమండ్ బ్లర్ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ కావాలంటే ఈ ఎఫెక్ట్ ఓకే. స్టార్టింగ్లో మీకు నచ్చిన బ్లర్ ఎఫెక్ట్, తర్వాత ఇక్కడ హెక్సాగన్ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దీన్ని కావాలంటే ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ హలో బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే బెస్ట్ అనుకుంటాను. అండ్ దీన్ని అడ్జస్ట్ చేసుకొని దీని ఇంటెన్సిటీ మొత్తం 100% చేసుకోవాలి ఈ విధంగా. దెన్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లే చేస్తే మనకు ఈ విధంగా స్టార్టింగ్లో మనకు ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ వస్తుంది. దాని తర్వాత మనకు వీడియో అనేది ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది అనమాట. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్లో మనకు ఏదైతే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉందో ఆ సాంగ్ మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి సింపుల్గా ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈజీగా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.